2018లో గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో సీలింగ్ విధించిందని మంత్రి సీతక్క అన్నారు. అయితే చట్టంలో సీలింగ్ అనే పదం ఎక్కడా లేదని, ప్రజలను తప్పుదారి పట్టించొద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది. దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే. దాన్ని మరి ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ను ఎత్తివేస్తూ ఈరోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈరోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ we are sincerely supporting the bill, we are 100% we are standing by the government. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి. దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించకండి. సీలింగ్ విధించింది బీసీ రిజర్వేషన్ల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట శుద్ధ తప్పు. అది 100% అబద్ధం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దయచేసి సవరించుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా.